టెక్నాలజీ, ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. మీరు ఏది మాట్లాడినా అన్ని మన దగ్గర ఉన్నాయి. డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్, ఏఐ, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్. మీరు ఏది చెప్పినా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్క ఇవన్నీ పెట్టి గవర్నమెంట్ కూడా ముందుకు పోతున్న అవేర్ పెట్టాం. ఈ అవేర్లో రియల్ టైం భూగర్భ జలాలు, తుఫాన్లు, పిడుగులు, ఎయిర్ క్వాలిటీ, వరదలు, ఫారెస్ట్ ఫైర్, లేకపోతే ఇలాంటి సీసీటీ కెమెరాలు అన్నీ పెట్టి 42 పారామీటర్స్ డేటా తెప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మన దగ్గర వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే ఎవ్వరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. రేపు రాబోయే చదువుకోని వాడు కూడా ఒక ఫోన్ కొట్టి హాయ్ అని మా ఊరికి పలాంది, ఇక్కడి నుంచి పలాని ఊరికి బస్సుగా టికెట్ కావాలంటే నేరుగా రిజర్వ్ చేసి మళ్ళీ ఇన్ఫామ్ చేసే విధానానికి, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇచ్చే పరిస్థితికి మనం శ్రీకారం చుట్టాం. ఇక్కడే నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ. ఈరోజు జన్జీ, జనాల్ఫా మనం అందరం మాట్లాడుతున్నాం. దీనికంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉండదు. అన్ని టెక్నాలజీలు ఇక్కడ ఉన్నాయి. కరప్ట్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ఎవరైనా సరే ఎక్కడైనా తప్పు చేసి ఎవరిని ఉపేక్షించదు ఈ గవర్నమెంట్. చాలా ఫర్మ్గా ఉంటామని మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారో ముందుకు రండి. ఆర్టీఐహెచ్కి రండి, ఇన్నోవేషన్ చేస్తామంటే చెప్పండి. చిన్నపిల్లలకు కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు లాజికల్గా తీసిపోయే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు ఐటీ మాట్లాడితే ఆ రోజు చాలామంది అర్థం చేసుకోవాలా, నన్ను ఎగతాళి చేశారు. నేను ఆ రోజు మాట్లాడినప్పుడు సెల్ ఫోన్ మాట్లాడితే ఎవడికి కావాలి సెల్ ఫోను, పంప్ సెట్ కావాలన్నారు. నేను అన్నాను పంప్ సెట్ కావాలి రైతుకి, సెల్ ఫోన్ కావాలి భవిష్యత్తుకు అని చెప్తే ఎవరూ నమ్మలేదు. ఈరోజు సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవడూ లేదంటే అది ఈ పార్టీ యొక్క దూరదృష్టి. అందుకే ఈ విషయంలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనందరం. ఈ మహానాడు ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు. ఏవైతే దేవాలయాల యొక్క పవిత్రత కాపాడుకోవాలని, రెండోది స్పిరిచువాలిటీ. టెక్నాలజీ వచ్చింది, సంతోషం, ఉపయోగిస్తాం. ఎక్కడికెక్కడికో వెళ్తుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 25 సంవత్సరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. ఐటీ ఈరోజు తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ.